హాయ్ మిత్రమా, లాస్ట్ వీడియోలో మురుడేశ్వర టెంపుల్ దగ్గర, ఈశ్వరుని టెంపుల్ దగ్గర ఏమేమి ఉందని ముందరంతా చూపించింటే, ఇప్పుడు లోగా ఒక ప్రపంచం ఉంటుంది అని చెప్పాను కదా. లోగా ఎలా ఉంది చూపిస్తాను రండి. ఇప్పుడు ఇది లోగా ఎంట్రన్స్కి ఫస్ట్కి చిక్కేది. ఇది శివాలయం పూజ ఎలా చేస్తుండ్రి, ఆనాటి కాలంలో ఎలా పూజ చేస్తుండ్రి, రక్షక దళాలు ఎలా ఉంటుండ్రి, మొత్తం అంతా ఇక్కడ చిత్రీకరించారు. రాక్షసుని ఎలా హతమర్చారు అని చెప్పేసి మొత్తం అంతా ఇక్కడ ఇమేజెస్ ఉంది, చూస్తానండి. అంతా అప్పటి కాలంలో నిర్మించిండే, ఇవన్నీ నీట్గా చెక్కినారు, బొమ్మలు చేసి పెట్టినారు విగ్రహాలని. ఇక్కడ రాక్షసుడు తపస్సు చేసిండేది, ఇక్కడే రాక్షసుని తపస్సు చేయండేది. మళ్ళీ కొండకి పాము కట్టి రథంలో ఈడ్చిండేదంతా ఇక్కడే అనిపిస్తుంది. ఆడాడ ఏమేమి జరిగినాయి మొత్తం అంతా ఇక్కడ. మహావిష్ణువు సముద్రం మీద ప్రత్యక్షించిండేది, రావణుడు కొండనెత్తిపోయిండేది సీతమ్మ తల్లిని. చూసారు కదా, ఇక్కడంతా 5 తలలు ఉండేవి. ఇంకో చోట వచ్చేసి తల నొలుపుకునేది కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఈశ్వర పార్వతి ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చినదంతా ఉంది. రాక్షస సంహారం ఇక్కడ పోయిచ్చేది. వివాహ సంమోహన చిత్రాలు, భావచిత్రాలు. వరుడు పెళ్లి కూతురుని తోడుకు వెళ్ళేది. రాక్షసుడు దీక్షంగా తపస్సు చేసింది వంటికాలతో. తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన దృశ్యం. తలలు కావాలంటే ప్రతి ఒక్క తల కూడా నరికి కిందికి వేస్తున్నాడు. చూడండి, వినాయక బొమ్మ అందుగుడిలో ఎంట్రన్స్లో ఉంటాయి, ఇక్కడ మాత్రం ఎగ్జిట్లో ఉండారు వినాయకులు. ఇవన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా వీడియోలు చూస్తా అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళకి యూట్యూబ్లో ఇంకా క్లిక్ అయ్యి ఏమైనా కొంచెం కొంత డబ్బు వస్తే ఏదో దానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వ్యూస్ బాగా వచ్చేలా చేయండి. బాగా క్లిక్ అయినాక ఇంకా మంచిగా వీడియోలన్నీ చేస్తాను. ఇప్పుడు ఎడిటింగ్ కెమెరా లేదు కాబట్టి సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ